హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భీమవరం రుచులు. మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాం. మా భీమవరంలో 3 రోజుల నుంచి వర్షాలు ఇరుక్కొట్టేస్తుందండి బాబు. మీ సైడ్ ఎలా పడుతున్నాయి వర్షాలు? ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ బ్యాచిలర్ స్టైల్ చికెన్ రోస్ట్. ఈ రెసిపీ చాలా సింపుల్ ఫ్రెండ్స్. నేను ఎలా చేస్తున్నానో చూసి మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. ఈ రోస్ట్ని 5 కేజీల చికెన్తో చేస్తున్నాం ఫ్రెండ్స్. ముందుగా కొంచెం కళ్ళుప్పు వేసుకొని, తర్వాత హోమ్ మేడ్ కారం అండి, ఇది మేము ఇంట్లో ఆడించిన కారం. తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయాలి. తర్వాత కొద్దిగా ధనియా పౌడర్, కొంచెం పసుపు వేసి వాటిని బాగా ముక్కలు కంటేలాగా మసాలా అవన్నీ బాగా కలుపుకోవాలి. ఇది బ్యాచిలర్ స్టైల్ చికెన్ రోస్ట్ అండి. దీంట్లో ఆయిల్ ఇంకా వేయలేదు. ఎంతమంది అబ్జర్వ్ చేశారో కామెంట్ చేయండి. లాస్ట్లో వేస్తామండి కొంచెం ఘీ అండ్ కొంచెం ఆయిల్. ఇప్పుడు దీంట్లోని తరిగిన కొన్ని ఉల్లిపాయలు, ఒక 4 పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. ఇది రోస్ట్ కాబట్టి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేయవలసిన అవసరం లేదండి. దీనిని బాగా కలుపుకొని మూత పెట్టి కాసేపు మగ్గనివ్వండి. ఆ తర్వాత కొన్ని జీడిపప్పులు వేసి లాస్ట్లో కొంచెం కరివేపాకు వేయాలండి. బాగాని అందులోనే వాటర్ వస్తుందండి. ఆ వాటర్తోనే కర్రీ అంతా మగ్గుతుంది. ఇలా జాగ్రత్తగా ముక్క విరగకుండా కలపాలండి. లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసి ఒక కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. గరం మసాలా కూర 90% అయ్యాకే వేయాలండి. లేదు స్టార్టింగ్ వేసేస్తే మసాలా ఫ్లేవర్స్ అన్నీ ఒకటైపోతాయండి. చూడండి చికెన్ రోస్ట్ ఎంత బాగా వచ్చిందో. ఘీ వేసాక చాలా ఫ్లేవర్ఫుల్గా మంచి స్మెల్తో చాలా బాగుంటుందండి. మేము ఇది క్యాటరింగ్ కోసం చేసామండి. త్వరలోనే మా క్యాటరింగ్ డీటెయిల్స్ని పోస్ట్ చేస్తామండి. మీరు కూడా మా దగ్గర ఆర్డర్ చేయాలనుకుంటే మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి వాటర్ అంతా ముక్క పీల్చుకొని ఎంత బాగా ఉడుకుతుందో. ఈ టైంలోనేనండి ముక్క విరగకుండా అడుగంటకుండా బాగా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఈ రెసిపీని మీరు మీ టేస్ట్కి తగ్గట్టు చాలా స్పైసీగా కూడా చేసుకోవచ్చండి. చివరిలో దీంట్లో నిమ్మకాయ కూడా పిండుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. లాస్ట్లో గార్నిష్కి కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. మీరు ఇప్పటివరకు ఈ రెసిపీని చూసుంటే డెఫినెట్లీ మీకు నచ్చుతుందండి. మరోసారి ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తానండి. బాయ్.